మన జిల్లాలో కూడా ఒక పనికిమాల నాయకులు ఉన్నారు, మంత్రులు చేశారు. గుడివాడలో అక్కడ వేరే నిరసన కార్యక్రమాలు తెలుగుదేశం నాయకులు చేస్తూ ఉంటే ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అక్కడికి వెళ్ళింది. వాళ్ళు చెప్పి పంపించి అమ్మాయి వెళ్ళిపోండి, ఇటు రావద్దు, ఇటు మా వాళ్ళే చేసుకున్నారంటే అక్కడే ఉండి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే అక్కడ ఎవరో కారు మీద రాయేశారు. దానికి ఈ నాయకుడు బందర్లో ఉన్నటువంటి నాయకుడు కాదు, అతను ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్న వ్యక్తి. ఏమని చెప్పాడు, ఫోన్లు డైరెక్ట్ చేసి ఇది ఒక ఇష్యూగా తీయాలి, మనం రాష్ట్రం అంతా కదిలి వచ్చేసింది, బీసీలు అంతా కదిలి వచ్చేసింది, బీసీలకు అన్యాయం జరిగిపోతుంది మాట్లాడతాం. అంటే వాళ్ళ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు మీకు చెప్తా ఉన్నా. దయచేసి మనం ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. ప్రభుత్వం ఇన్ని నిబద్ధతతో పనిచేస్తాం. ఇవాళ కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రానికి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వయంగా మేము అక్కడ ఉండి మంత్రివర్గంలో చూస్తున్నాం కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఆయన పడే కష్టం, జీతాలు కూడా ఇవ్వడానికి లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ తాకట్టు పెట్టేశారు, అన్నీ అప్పులు చేశారు. కానీ ఎక్కడి నుంచో నిధులు తీసుకొచ్చి కేంద్రం కూడా మనకు సపోర్ట్ ఉంది, నరేంద్ర మోడీ గారు కూడా సపోర్ట్ చేయటం. ఇవాళ 1 తారీఖునే పెన్షన్లు 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇట్లా 4,000 రూపాయలు ఇచ్చే ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రమే. అది కూడా 64 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ రూపాయలు మనకి ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇప్పుడు 2 కోట్ల పైన అయిపోయినాయి, 2.5 కోట్ల దగ్గర గ్యాస్ సిలిండర్ అందించేశారు. అదేవిధంగా తల్లికి వందనం కింద ఆడబిడ్డలు పిల్లలు చదువుకునే పిల్లల ఖాతాల్లోకి, తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమానికి చేశాం. దగ్గర 54 లక్షల మందికి దగ్గర అది తల్లికి వందనం ఇచ్చాం. ఇవాళ 48 లక్షల మందికి 2వ విడతలో మనం అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. రోడ్లన్నీ గుంతలు పూడ్చాం. ఆడబిడ్డలకి బస్సు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం. వెళ్ళారా? ఉచిత బస్సు ప్రయాణం చేస్తారా? అందరూ చేశారు. అందుకనే బస్సులన్నీ కిటకిటలాడిపోతా ఉన్నాయి. పొద్దున్న నిన్న మోపిదేవి గుడికి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఉచిత బస్సు వచ్చాక మోపిదేవి ఫుల్ అయిపోతుందని కూడా. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో వెళ్తా ఉంది. మనం చాలా పారదర్శకంగా చేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నీ బయటికి తీస్తూ ఉంటే దాన్ని తప్పించడానికి ఇప్పుడు ఏం చేశారు, తప్పుడు మద్యాన్ని తయారు చేసి అదంతా కూడా మన ప్రభుత్వం చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. ప్రతి 4 బాటిల్లో 1 బాటిల్ కల్తీ మద్యం ఉందన్నాడు. మేము చెప్పాము, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రూవ్ చేయి, ఇదిగో బార్కోడ్ నెంబరు, ఏ బాటిల్కైనా వెళ్ళి స్కాన్ చేయండి చెప్పి ఇంతవరకు 1 బాటిల్ కూడా నకిలీది షాపుల్లో లేదనేది రుజువైనటువంటి పారదర్శకమైనటువంటి ప్రభుత్వం మనం నడిపిస్తాం. ఈ కుట్ర చేసింది ఎవరు? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు అతను, మనం దొరికాడు. జనార్దన్ రావు తీసుకొచ్చారు. ఎవరయ్యా అది అనుకున్నారంటే ఎవరి పేరు చెప్పాడు ఆయన? చూశారు కదా, అటువంటి దుర్మార్గుడు. మళ్ళీ ఇప్పుడు అంటారు నేను బీసీని కాబట్టి నా మీద పెడుతున్నారు. ఆ రోజు గుర్తులేదా? ఆ రోజున మరి మా అందరి మీద కేసులు పెట్టించారే. మరి అమర్నాథ్ గౌడ్ అని చెప్పి రేపల్లలో ఒక గౌడ సోదరుడే అతని మీద పెట్రోల్ బస్సు తగలబెట్టేస్తే ఆ రోజు ఏమైంది? వీళ్ళందరికీ 10 సంవత్సరాల బిడ్డ, 10th క్లాస్ చదువుకున్న బిడ్డ, వాళ్ళ అక్కని ఏడిపిస్తారు, ఇంట్లో చెప్పాడని చెప్పి అతని మీద పెట్రోల్ బస్సు తగలబెడితే ఆ రోజు మీకు గుర్తు రాలేదా? మరి అందరి మీద అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మా అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు గుర్తు రాలేదు వీళ్ళకి?